ఈరోజు వాక్య భాగము, నీ ఇంటి యొద్ద నిలిచి నిన్ను పిలిచే దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచియుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నిన్ను, నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆమేన్. యేసు ప్రభువు వారు తలుపు నొద్ద నిలుచుని పరలోకము నుంచి దిగి మన వాకిటి ముందు నిలుచుని ఆయన తలుపు తట్టుచూ ఉన్నాడు. నీ ఇంటి ముందు, నా ఇంటి ముందు ఆయన తలుపు తట్టుచూ ఉన్నప్పుడు మన హృదయం అనే ద్వారము దగ్గర నిలిచి ప్రేమతో నా హృదయాలను తట్టుచూ ఉన్నాడు. నీవు తలుపు తీసి ప్రభువును ఆహ్వానించాలని కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయ ద్వారము తెరిస్తే లోనికి వచ్చి మనతో ఆయనతో కూడా మనము భోజనము చేయుదమని సెలవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దివి నుండి భువికి దిగివచ్చి మన హృదయం అనే ద్వారాన్ని తట్టుతూ అందులో ప్రవేశించి మనల్ని దేవునికి విధేయత చూపించే బిడలగా, జ్ఞానముగా ఎదిగించాలని ఎంత తపన పడుతూ ఉన్నాడో ప్రభువారు ఒక్కసారి గమనించండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ గుమ్మము యొద్ద నిలిచి ఉన్నాడు. ఆయన్ని ఆహ్వానించేది నీవే. ప్రభువులోనికి వస్తే మన హృదయములో ఎంతో బాధ, వేదన ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి మనము విడుదల పొందుతాం. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా జీవించగలం. ఆయన మన హృదయ ద్వారములోనికి ప్రవేశించినప్పుడు మనలో బాధలు, శ్రమలు, వేదనలు, రోగములు కొట్టివేయబడతాయి. ఆనందంతో జీవించగలం. దేవాది దేవుడు తలుపు తడుచు ఉన్నప్పుడు మనము తెరిచేవారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు ఏమనంటే, మీరు తలుపు తీస్తే అందులోనికి నేను ప్రవేశిస్తాను, నాతో మీరు కూడా ఆ భోజనాన్ని చేస్తారు అంటూ ఉన్నాడు. ఆత్మీయమైన భోజనాన్ని పెడతానికి యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి దిగివచ్చాడు. మనల్ని పాప విమోచనానికి, ఆయన మనల్ని రక్షించటానికి మన హృదయ ద్వారం వద్ద తడుతూ ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఆ తలుపును తీస్తే నీలో ఆయన ప్రవేశించి నీతో పాటు ఆయనతో పాటు నిన్ను భోజనము చేసేవాడిగా చేస్తానన్న వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. మా హృదయ ద్వారం వద్ద నిలబడి నీవు తడుచు ఉండగా తలుపుని, ఆ హృదయ ద్వారపు తలుపులు తెరిచి నేను లోనికి ఆహ్వానించేవారిగా సర్వమానవాళికి అట్టి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.